ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఈ నిహారికని ఎక్కడ వెతకాలో ఎలా వెతకాలో అర్థం కావడం లేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చి ఉంటుందేమో అనుకున్నాను. రాదన్నయ్య, మొన్న వచ్చినప్పుడు నీతో చెప్పేశాను కదా, ఇంకెలా వస్తుందో చెప్పు. అసలు ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇలా అంటున్నాడంటే ఆ సూర్యంగడి వీడికేం వదలేదన్నమాట. అంటే నువ్వేమన్నా అంటావేమని భయపడి. నేనేమంటాను, ఎందుకంటాను? ఏమైనా అర్థం ఉందా? అదే అన్నయ్య, మొన్న తను పెళ్ళని అదని ఇదని ఏదో అంది కదా. ఆ చాప్టర్ ఆ టాపిక్ అంతా అప్పుడే అయిపోయింది. ఇంక ఇప్పుడేమంటాను? అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అందరూ. సెల్ కూడా ఆఫ్ చేసి కూర్చుంది. నీ సెల్ నుంచి ఒకసారి ట్రై చేయి. అమ్మో, నా సెల్ని చేస్తే టపీమని ఎత్తేస్తాయి. నా సెల్ నుంచి కాదు, నీ సెల్ నుంచి ట్రై చేయి. వద్దన్నయ్య, నా నెంబర్ అయితే అమ్మాయి తీయదు, నీ నెంబర్ నుంచి అయితేనే తీస్తుంది. నేను ట్రై చేశాను, తీయడం లేదు. అంత టెన్షన్ అక్కర్లేదన్నయ్య, ఈజీగా దొరికేస్తుంది. ఎలా? కల్లోనా? కాదు కాదు, ఈ ప్లేస్ చూస్తుంటే నాకేదో గుర్తు వస్తుంది. తను ఇక్కడ 2-3 సార్లు చూసినట్టు గుర్తు. ఈ ప్లేస్లో చూసావా? ఈ ప్లేస్లోనే అన్నయ్య, ఈ ప్లేస్లో. ఎప్పుడు? ఎప్పుడనేది గుర్తులేదు, కానీ చూశాను. ఎక్కడికి ఎందుకు వస్తుంది? నిజం అన్నయ్య, ఇంకో అమ్మాయితో కలిసి చూశాను. బహుశా తన ఫ్రెండ్ అయి ఉంటుంది. ఉండు గుర్తు చేసి చెప్తాను. ఎక్కడ? ఇక్కడే. నాకంత క్లియర్గా గుర్తులేదు, కానీ ఇక్కడ టెంపుల్ ఉందన్నయ్య. అక్కడ నేను మొక్కు తెచ్చుకోవడానికి వచ్చినప్పుడు చూసా. నువ్వు పోనీ అన్నయ్య, చూద్దాం. అదిగోనయ్యా వదినా. పద పద.
ఏమైంది నిహారిక? ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు? అసలు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? నీ ప్రాబ్లం ఏంటి నిహారిక? నిన్న మీరు మా ఇంటికి వచ్చి అలా అడగడం, ఇప్పుడు ఇలా రావడం, ఇలా జరుగుతుంటే అన్నయ్య కొంచెం కంగారు పడుతున్నారు. అది కూడా మీ సేఫ్టీ గురించే. మీరు ఇలా కనిపించకపోతే అన్నయ్య నా దగ్గరికి వచ్చారు. ఆయన ఫోన్ చేసి రమ్మని నన్ను బయలుదేరమన్నారు. మీకేమైందో అన్న టెన్షన్లో తప్ప ఇంకేం కాదండి. అన్నయ్య అలా అడుగుతున్నాడని భయపడకండి. ఇంతకు ముందు మిమ్మల్ని మీ ఫ్రెండ్స్తో ఇక్కడ చూశానని చెప్పాను. లక్కీగా మీరు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఉండరా. చెప్పు నిహారిక, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఏం లేదు, కంబైన్ స్టడీస్ చేద్దామని వచ్చాను. సెల్ ఛార్జింగ్ అయిపోయింది. ఎగ్జామ్స్ కదా, హాస్టల్లో ఏ డౌట్ వచ్చినా డిస్కస్ చేయడానికి క్లియర్గా ఉండేది. ఇప్పుడు ఒక్కదాన్నే అయిపోయానుగా, అందుకనే. సరే, మంచిదే, కాదంటం లేదు. సెల్ ఛార్జ్ అయిపోయింది, కనీసం ల్యాండ్లైన్ నుంచైనా చేయొచ్చు కదా. అదే చేద్దాం అనుకుంటూనే చదువులో పడి మర్చిపోయాను. ఎనీవే, సారీ ఫర్ ద ట్రబుల్. సరే, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు లేదు? అందులో పొరపాటు ఉంది కానీ తప్పు లేదుగా. ఇట్స్ ఓకే, ఫర్గెట్ ఇట్. అన్నయ్య ఇక్కడి నుంచి మా ఇల్లు దగ్గర, నేను ఇక్కడ దిగిపోనా? ఉంటాననే, ఉదయం ఆఫీస్లో కలుస్తాను. నువ్వు ముందుకు రా నిహారిక. ఉంటానండి నిహారిక గారు. నిహారిక, ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? ఎగ్జామ్స్ కదమ్మా, ఫ్రెండ్స్తో కలిసి కంబైన్ స్టడీ చేద్దామని వెళ్ళిందంట. మనమే అనవసరంగా కంగారు పడ్డాం. ఇప్పుడు ఇంకేం డిస్టర్బ్ చేయకమ్మా. నిహారిక, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చదువుకో. అమ్మా, తను పొద్దున్న ఎప్పుడనగా తిందో ఏంటో, ఏం కావాలో కనుక్కో అమ్మా. ఉమ్. ఏంటిది? సూర్యకి తెలిసి ఇంతసేపైనా ఇంకా వీళ్ళకి ఈ విషయం తెలియకపోవడం ఏంటి? సూర్య చెప్పలేదా? తెలిసి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారా? సుశీల గారిని చూస్తే అలా అనిపించడం లేదే. సూర్య ఎందుకు చెప్పలేదు? తీసుకోమ్మా. అయ్యో, మీరెందుకండి తీసుకురావడం? నేనే వచ్చేదాన్నిగా. వచ్చేదానివైతే ఎందుకు వెళ్తావమ్మా? నాకు తెలుసు నిహారిక, నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కోగలను. ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళావు కదూ? అంటే వీళ్ళకి నా మీద అనుమానం లేదన్నమాట. మాట్లాడవే. అదేం లేదాంటీ. లేకపోవడం ఏంటి? ఉదయం మీ మావయ్య గారు నీతో ఏదో డిస్కస్ చేశారు. అప్పటినుంచే ఇలా ఉన్నావు.
కదూ? ఏమన్నారాయన? ఆయనేమంటారాంటీ? ఏమన్నా లేదు, ఖచ్చితంగా ఏదో అనే ఉంటారు. 30 ఏళ్లుగా ఆయనతో కాపురం చేస్తున్నాను. ఆయన సంగతి నాకు తెలీదా? చూడమ్మా, ఆయన్ని చూసి కాదు, చందుని చూసి ఉండు. వాడి కోసం, వాడి ప్రేమ కోసం సహించు. పిచ్చి వెధవ, నీ భోజనం గురించి, నీ చదువు గురించి ఎంతగా ఫీల్ అవుతున్నాడో చూసావుగా. ఆయనకిక్కడ జరిగినవేవీ తెలియవు. తెలిసాక ఆయనే నిన్ను సపోర్ట్ చేస్తారు. ఏ పని చేసినా అది గుర్తుంచుకుని చెయ్యి. అలాగేనండి. చందుని డిసప్పాయింట్ చేయకమ్మా. ఉమ్. అమ్మయ్యా, ఇంతవరకు తెలీదన్నమాట. ఎందుకని సూర్య ఇంతవరకు చెప్పలేదు? ఏం ఆశించి చెప్పలేదు? అసలు తను విన్నాడా? వింటే ఎందుకు కామ్గా ఉన్నాడు? ఎందుకని? తీసుకోండి. నీతో మాట్లాడాలి. నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. నేను చెప్పేది చాలా అర్జెంట్, సీరియస్ విషయం. నేను చెప్పేది ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా చెప్పాల్సిన విషయం. పోటీకి వచ్చినట్టు అంటావేంటి? అర్జెంట్ అని చెప్తుంటే అర్థం కావట్లేదా? సరే చెప్పు చెప్పు. మొన్న నాతో అన్నట్టు గీత్తో కూడా అన్నారా? ఏమని? అదే, తనిక్కడ ఉండడం ఇష్టం లేదన్నట్టుగా, తనలో మార్పు రాలేదన్నట్టుగా. లేదు. ఏ? అనకపోతే తనెందుకలా ఫీల్ అవుతుంది? ఆ విషయం చెప్పాల్సింది తను. తను చెప్పింది కాబట్టే అడుగుతున్నాను. ఏం చెప్పింది? నేను ఇక్కడ ఉండడం సూర్య గారికి ఇష్టం లేదులా ఉంది అంది. మీరు ఆ మాట అనకపోతే తనెందుకలా అంటుంది? అందులో వచ్చిన 2 రోజుల నుంచి లేంది ఇప్పుడు ఆ మాట ఎందుకు వస్తుంది? అంటే అంత మర్యాద తెలియని వాళ్ళ కనబడుతున్నానా అంజలి నీ కంటికి? ఏదైనా అంటే నీతో అంటాను గాని చుట్టపు చూపుగా ఇంటికొచ్చిన వాళ్ళతో అంటానా? అందులో ఇప్పుడు ఆవిడ తప్పు లేదని తెలిసాక ఇంకేమంటాను, ఎందుకంటాను? మళ్ళీ ఇదేంటి? అవునంజలి, ఇప్పటిదాకా గీత మనల్ని మోసం చేస్తుంది అనుకున్నాను. కానీ తను మనలా మోసపోతుందని ఇందాకే తెలిసింది. నువ్వు, నేను, చందు, గీత అందరం వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం. మనందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరు? వాళ్లే, నీహారిక, రమేష్. అవునంజలి. మళ్ళీ ఇదేంటి? ఈ విషయం ఎవరు చెప్పారు? వాళ్లే. వాళ్ళ? మేమే ఇలా చేస్తున్నామని చెప్పారా వాళ్ళు? అవును. చందుకి నీకు మధ్య లింక్ ఉందని చెప్పడం వాళ్ల పని. అసలు వాళ్ళిద్దరి టార్గెట్ గీతా చందుల్ని వేరు చేయటం. అంటే రమేష్ చందు ఆస్తి సంపాదించడానికి. చందు ఆస్తి రమేష్కి ఎలా వస్తుంది? అసలు దానికి నాకు చందుకి లింక్ పెట్టడానికి సంబంధం ఏముంది? అదే అసలు గూడుపుటాని. నీహారిక పెద్ద క్రిమినల్. అంటే ఇప్పుడు గీత వదిలి నిహారిక మీద దాడి మొదలు పెట్టారా? అంటే నా మాట నమ్మవన్నమాట. అంతంత పెద్ద మాటలొద్దు సూర్య. సింపుల్గా ఉండండి, సింపుల్గా ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకి ఎందుకంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు? గీత ఇక్కడ ఉండడం మీకు నచ్చకపోవచ్చు, అది సమస్య కాదు. కానీ దాన్ని నిరూపించడం కోసం ఆస్తి, అక్రమ సంబంధం, నాటకం, పెద్ద ప్లాన్ అంటూ తాపత్రయపడుతున్నారే, ఇదేం బాగోలేదు. అది ఇంకా మహా ఉంటే 2-3 రోజులు ఉంటుంది అంతే. ఆ తర్వాత ఉండమన్నా ఉండదు. ఎవరి జీవితాలు వాళ్ళకుంటాయి. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దదిగా చేసి చూపించి మీ మీదున్న ఇంప్రెషన్ని పోగొట్టుకోకండి ప్లీజ్. అంజలి, అపార్థం చేసుకుంటున్నా. ఆ రమేష్ గాడు మళ్ళీ అదే మాట.
ఆ రమేష్ గడేంటి పెద్ద ఫిగర్గా చేసి మాట్లాడతారు? వాడెంత, వాడి బతుకెంత? అసలు అలాంటి వాడి గురించి మీకేం తెలుసని చెప్తున్నారు సూర్య? ఓకే, గీత ఉండటం నాకు ఇష్టం లేదని కదా అంటున్నావు. తను ఇక్కడ ఉంటో నాకు అభ్యంతరం లేదని చెప్పాలా? అక్కర్లేదు. ఏం చెప్పకుండా ఉంటే చెప్పినంత పుణ్యం. దయచేసి నా కోసం 2 రోజులు భరించండి చాలు. అదున్నన్ని రోజులు ఈ టాపిక్ మాట్లాడకండి. విందంటే ఫీల్ అవుతుంది. ఏంటి నాన్నగారు రమ్మన్నారంట? గీత విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు?